బంగారు తల్లి బమ్మ మరిడమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మరిడమ్మ చైత్రమాసమందు మరిడమ్మ నీకు పున్నమి నాడు పండుగమ్మ మరిడమ్మ నర్సీపట్నం నుండి నగరాలిచ్చినాము ఉత్తరవాణి నుండి ఉదకామును తెచ్చి కలిగట్టం నుండి నీకు బంతి పూలు తెచ్చి ఇష్టాపురము నుండి ఇష్టమైనవి తెచ్చి నర్సీపట్నం నుండి నగరాలిచ్చినాము ఉత్తరవాణి నుండి ఉదకామును తెచ్చి కలిగట్టం నుండి నీకు బంతి పూలు తెచ్చి ఇష్టాపురము నుండి ఇష్టమైన అమ్మా జైపురెడ్డిపాలెం నుండి మరిడమ్మ నీకు భజన బృందం బస్తీరమ్మ మరిడమ్మ బంగారు తల్లి బొమ్మ మరిడమ్మ నీకు భక్తి తోడ పూజలమ్మ మరిడమ్మ నర్సీపట్నం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అమ్మవారి పండుగ రేపు 23వ తారీఖున వైభవంగా జరుపుతున్నాం. వృత్తలవారి ఇంట్లోంచి అమ్మవారి పసుపు కుంకాలతోటి గుడికి వెళతారు. ఏ రోజు నుంచో వస్తున్న ఆచారం ఇది. మా తాతల దగ్గర నుంచి ఇది సంప్రదాయంగా వస్తుంది. నోకాల తల్లికి మరిడి తల్లికి ఇంటి ఇళ్ళవైపు ఇంటి అమ్మవారు ఇంటి ఆడపిల్ల. దాని మూలంగా ఏంటంటే మా నాన్నగారు 72వ సంవత్సరంలోనూ కొన్ని కారణాల వల్ల ఆయన ఆరోగ్యం కొంచెం ఇది బాగోలేని మూలంగా వయసుకు చిన్నవాడైనా సరే అయ్యన్న పాత్రి గారికి ఇది అప్పచెప్పారు. ఈ జాగరాలు కానీ సంబరాలు కానీ అన్నీ కూడా ఆయనకి అప్పచెప్పాం. దాని మూలంగా ఆయనే అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకొస్తున్నారు. అందు గురించి మీరు ఏంటంటే ఈ సంవత్సరం మట్టుకు అయ్యన్న పాత్రి గారికి మైలు వచ్చింది. చింతకాయల వారి ఇంట్లో మైల దాని మూలంగా ఆయన రాలేదు. రాకపోవడంలోనూ మీరేమి ఇంకో రకంగా అనుకోవద్దు. ఎందుకు నేను ఈ మాట మీకు ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాను అంటే వాళ్ళ ఇంట్లో మైలు మూలంగా రాలేదు. ఎందుకు రాలేదని మీరు ఎవరు ఏమనుకోవద్దు. ఆయన పిల్లలు కానీ అయ్యన్న పాత్రి గారి పిల్లలు కానీ అయ్యన్న పాత్రి గారు కానీ గుళ్ళోకి రారు, గరగలు ముట్టుకోరు. పంతులు గారు మా పెద్ద పంతులు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే గుడికి అది వెళ్ళొద్దు బాబు, మీరు గరగలు ముట్టుకోవద్దు, యథాప్రకారంగా మీ జాతరలు మీరు నడుపుకోండి, వెనకాల నుండి చూసుకోండి ఆయన చెప్పారు. దాని మూలంగా ఈ విషయాలన్నీ మీకు తెలియపరుస్తున్నాం. మేము ఆడపిల్లలుగా రొత్తల లక్షాపాత్రి గారి ఇంట్లో ఆడపిల్లలుగా కూతుళ్ళుగా మేము వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకొని అలంకరణ చేసుకొని వైభవంగా జరుపుకోమని తల్లిని వేడుకుంటూ బయటికి తీసుకొచ్చాం అమ్మవారిని. మళ్ళీ అలాగే గుడికి కూడా అనపాలి మేము. అందు గురించి చల్లని తల్లి చల్లగా చేయించుకొని జాతర ఇచ్చేసుకొని చల్లగా అన్ని రకాలుగా ఏ గొడవలో గోడ లేకుండా హాయిగా చక్కగా ఇంటికి వెళ్ళమ్మా నవ్వుతూ మా ప్రజలందరూ కలిసి మీరందరూ కలిసి తల్లిని అమ్మవారి గుడికి చక్కగా అనుకుందామమ్మా. దేశాల నుంచి వస్తారు. కలకత్తా నుంచి, బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి, అమెరికా నుంచి కూడా అమ్మవారి గురించి వస్తున్నారు. ఆ తల్లి చల్లగా అందరినీ చూసుకొని ఎవరైనా కాళ్ళు అల్లగా చల్లగా పంపించుకో అమ్మా. చల్లని తల్లి మరిడి మహాలక్ష్మమ్మ నర్సీపట్నం నోకాల తల్లి మీకు నమస్కారం తల్లి, మీకు వందనాలు తల్లి, అన్నీ తెలియపరుస్తున్నాను తల్లి.